ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కార్యదర్శి కమ్రేడ్ గోపాలం, వేదిక మీద కూర్చొని ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ బలరాం గారు, ఇంతకు ముందటి కార్యదర్శి వర్గంలో ఉన్న సభ్యులు కమ్రేడ్ సీతారాం గారు, అలాగే మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాబురావు గారు, అలాగే భీమవరం టౌన్ కార్యదర్శి, ఈ సభలో పాల్గొంటున్న మిత్రులు, పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు నన్ను సోషలిజం గురించి మాట్లాడమన్నారు, దాని విశిష్టత గురించి మాట్లాడమన్నారు. వాస్తవంగా ఇప్పుడున్న సందర్భం ఏంటంటే, ముఖ్యంగా మన దేశంలో సోషలిజానికి భవిష్యత్తు ఉందా అని ప్రశ్నించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి సందర్భంలో సోషలిజం గురించి, భవిష్యత్తు గురించి, దాని విశిష్టత గురించి మాట్లాడటం అనేది కొద్దిగా సాహసం అవుతుంది. అయినా కొన్ని సందర్భాల్లో వాస్తవాలు తొందరగా కనపడవు, అవాస్తవాలు తొందరగా కనపడతాయి. అనేక సందర్భాల్లో మనకి అసత్యాలు తొందరగా నమ్ముతాం, సత్యాలు తొందరగా నమ్మం, అలాగే భ్రమలు తొందరగా వస్తాయి, అవగాహన చాలా ఆలస్యంగా వస్తుంది. అందుకే సోషలిజం గురించి కూడా ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, కొన్ని విషయాలు మనకు తెలియవు అనే దానికన్నా తెలియనివ్వరు. ఎందుకంటే ఇది తెలిస్తే ఇది ఒక శక్తి అయితే మళ్ళీ ప్రమాదం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అందుకని తెలియనివ్వరు. అందుకని కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఈ మధ్య మరి పత్రికల్లో చూస్తే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు జొహ్రాన్ మమ్దాని అని ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు, ఆయన గురించి, ఒక అమెరికాకి దేశ అధ్యక్షుడు ఆయన గురించి చాలా విమర్శలు చేశాడు. ఆయన ఎవరంటే, న్యూయార్క్ పట్టణంలో మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన ఒక పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన పేరు అది. అంటే అమెరికాలో ఉండే ఒక న్యూయార్క్ పట్టణానికి మేయర్ అభ్యర్థిగా ఇంకా ఎన్నికల ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించారు. ఆ అభ్యర్థిగా ప్రకటించడాన్ని అమెరికా దేశాధ్యక్షుడు చాలా ప్రమాదం అనుకున్నాడు. అందుకని అతన్ని విమర్శిస్తూ దేశాధ్యక్షుడు వరుసగా 5 రోజులు మాట్లాడాడు. ఈ జొహ్రాన్ మమ్దాని అనేవాడు, వాడి వేషం చూడు, వాడి డ్రెస్ చూడు, వాడి గడ్డం చూడు, వాడి చర్మం రంగు చూడు, వీడు మేయర్గా పనికొస్తాడా? ఎక్కడో పేదవాళ్ళ నుంచి, కార్మికుల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగేవాడు, సరిగా కోటు కూడా వేసుకోలేనివాడు, సరిగా టై కూడా కట్టుకోలేనివాడు ఈరోజు మనకు నాయకుడు అవుతాడా, మనకు మేయర్ అవుతాడా? ఇటువంటి వాడిని మీరు ఎన్నుకుంటారా అని చెప్పేసి ఆయన ఒక కింది స్థాయి, ఒక నగరంలో నాయకుడిని విమర్శను మొదలెట్టాడు. ఎందుకు వచ్చింది ట్రంప్కి అంత కోపం, అంత ద్వేషం ఎందుకు వచ్చింది ఒక చిన్న నాయకుడి మీద? దానికి కారణం ఏంటంటే, ఆయన సోషలిస్టు. నేను న్యూయార్క్ మేయర్ని అయితే నేను ప్రజలందరికీ మేలు చేస్తా. ఎవరా ప్రజలు? ఆ న్యూయార్క్ నగరంలో ఉండి ఇల్లు లేకుండా ఫ్లైఓవర్ల కింద నివసించే వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తానన్నాడు. ఆ న్యూయార్క్ నగరంలో చాలామంది బయట నుంచి, మనలాంటి దేశాల నుంచి మైగ్రెంట్స్గా వెళ్ళి అక్కడ పనులు చేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ భద్రత కల్పిస్తాను, వాళ్ళ మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఆ దౌర్జన్యం చేయనీయకుండా ఉంటానని చెప్పాడు. అలాగే న్యూయార్క్ నగరంలో డ్రగ్స్ ఎక్కువ వాడతారు, అంటే గంజాయి, కొకైన్, ఇట్లాంటి యువకులందరూ పాడైపోతున్నారు. నేను వస్తే ఈ గంజాయి అమ్మేవాళ్ళని, కొకైన్ అమ్మేవాళ్ళని, ఆ మాఫియా ముఠాలని, వాళ్ళకి సహాయం చేస్తున్న రాజకీయ నాయకుల్ని, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాను. ఇంకొక మాట కూడా అన్నాడు, న్యూయార్క్ నగరంలో పని చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, పని దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా పని ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఇవి కూడా పెద్ద కోపం తెప్పించాలి ట్రంప్కి. ఆయన ఒక మాట అన్నాడు, ఈ న్యూయార్క్ నగరంలో వాల్ స్ట్రీట్ అని ఉంది. వాల్ స్ట్రీట్ అంటే ప్రపంచంలో కల్లా ధనవంతులు వాళ్ళు. ఈ ధనవంతుల మీద పన్ను వేసి ఆ పన్ను ద్వారా వచ్చిన డబ్బుని ఈ పేదవాళ్ళందరికీ, కష్టం చేసుకునే వాళ్ళందరికీ ఖర్చు పెడతానని చెప్పుకున్నాడు. అది కోపం వచ్చేసి. ఇటువంటి వాడు కనుక నగరానికి మేయర్ అయితే, అందుట్లో న్యూయార్క్ నగరంలో అంటే ప్రపంచంలో ఉండే ప్రసిద్ధిగాంచిన కుబేర్లందరూ అక్కడ నివాసం ఉంటారు. అటువంటి వాళ్ళ మీద సంపద పన్ను వేసి స్వాధీనం చేసుకుంటే ఇక అది దేశానికి మొత్తానికి ఆదర్శం అయిపోద్ది. దేశం మొత్తం మీద ఇతని పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. సోషలిజం అనేది మళ్ళీ ప్రజల్లో ప్రచారం అవుద్ది, పాపులర్ అవుద్ది. కాబట్టి ఈయన పార్టీ కాదు, వాళ్ళు డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ కూడా కాదు, ఇంకో ప్రతిపక్ష పార్టీ. ఆ డెమోక్రాటిక్ పార్టీలన్నీ వాళ్ళందరినీ పిలిచి, నువ్వు మీ డెమోక్రాటిక్ పార్టీలో ఈయన ఎన్నుకుంటారా మేయర్గా, ఈయన తీసేయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా బెదిరింపులు చేసి ఆ రకంగా ఒత్తిడి చేశాడు. ఇది ఎందుకు చెప్తానంటే, ఎందుకు అంత కోపం అంటే, మమ్దాని మీద కోపం కాదు, సోషలిజం మీద కోపం. సోషలిజం మళ్ళీ ప్రజల్లో పలుకుబడి వస్తుంది, ప్రజల్లో అభిమానం పెరుగుతుందని చెప్పేసి ట్రంప్కి భయం పట్టుకుంది. భయం పట్టుకోవడానికి అబద్ధం కూడా కాదు. అమెరికాలో యువకులందరిలో ఓ సర్వే చేశారు. ఆ సర్వేలో
155 మంది సోషలిజం అమెరికాలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు యువకులు. మళ్ళీ సోషలిజం పట్ల అభిమానం పెరుగుతుంది అమెరికాలో. 150 మంది కుర్రవాళ్ళు సోషలిజం కావాలని అమెరికాలో కోరుకుంటున్నారంటే ప్రపంచంలో గాలి ఎటు వేస్తుందో మనకు తెలుస్తుంది. అందుకే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ పెట్టుబడిదారీ విధానం మైక్ని అడ్జస్ట్ చేయబాబు. ఈ పెట్టుబడిదారీ విధానం అనేది ప్రజలకి సమస్యల పరిష్కారం చేయడానికి తోడ్పడదు. కాబట్టి ప్రత్యామ్నాయం కావాలి, మళ్ళీ సోషలిజం రావాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు క్రమక్రమేణా ఎక్కువగా పెరుగుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో పెరుగుతున్నారు, ఐరోపాలో పెరుగుతున్నారు. ఇది ఈరోజు మనం గమనించాల్సింది. సోషలిజానికి భవిష్యత్తు లేదు, ఇంక మళ్ళీ అది రాదు అని ఒక 20 సంవత్సరాల క్రితం చాలామంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుందని ఆశపడేవాళ్ళు పెరిగారు. రెండుది వస్తుందేమని భయపడేవాళ్ళు కూడా పెరిగారు, ట్రంప్ లాగా. ఇది మనం గమనించాలి. ఇది నేను అమెరికా గురించి చెప్పాను, మన దేశం గురించి కూడా చెప్తాను. ఈ మధ్య మీరు వరుసగా పత్రికలో చూశారు, మన రాజ్యాంగంలో ప్రవేశికలో అంటే పీఠికలో 1975లో 2 మాటలు చేర్చారు. మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, మన రాజ్యాంగం సోషలిస్ట్ రాజ్యాంగం. మన రాజ్యాంగం సోషలిస్ట్ రాజ్యాంగం అని చెప్పేసి లౌకికం సోషలిజం అనే 2 మాటలను చేర్చారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కోస్ గోలే ఆయన ఒక నెల 15 రోజుల క్రితం మన రాజ్యాంగం నుంచి ఆ 2 మాటలు తీసేయాలని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. ఎందుకని అకస్మాత్తుగా సోషలిజం మీద కోపం వచ్చిందని? సోషలిజం దాదాపు 1975 నుంచి ఉన్నది, ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాకా లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ సోషలిజం ఇప్పటిదాకా సోషలిజం భారతదేశం మీద రాలా. కానీ ఈరోజు మళ్ళీ పాలకులకి భారతదేశంలో కూడా క్రమేణా సోషలిజం మీద అభిమానం పెరుగుతుంది. ప్రజల్లో కొత్తగా యువకులు మళ్ళీ ఆకర్షించబడుతున్నారు అని చెప్పేసి భయం పట్టుకుంది. అందుకని రాజ్యాంగం నుంచి ఆ పదం తీసేయాలి అని చెప్పేసి వీరందరూ మాట్లాడుతున్నారు. అలాగే బీజేపీ కేంద్రంలో అధికారంలో కొంతమంది మంత్రులు కూడా ఇది ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ చేర్చింది కాబట్టి ఈ మాటను తీసేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. కానీ భారత రాజ్యాంగంలో సోషలిజం అనే పదం ప్రియాంబుల్లోనే కాదు, దానికి సంబంధించిన అంశాలు రాజ్యాంగం మొత్తంలో ఉన్నాయి, అన్ని అధికరణాల్లోనూ ఉన్నాయి. నేను తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే అకస్మాత్తుగా సోషలిజం అనే మాట మీద ఎందుకు భారతదేశంలో కొంతమంది కోపం వచ్చింది, దాన్ని ఎందుకు తొలగించాలి అని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు అని అంటే భారతదేశంలో కూడా క్రమక్రమేణా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మీద అసంతృప్తి పెరిగి ముఖ్యంగా కొత్త యువకుల్లో మళ్ళీ సోషలిజం అనే మాటని అంగీకరించడమే కాదు, అటువంటి సోషలిస్ట్ వ్యవస్థ వస్తే బాగుంటుందని చెప్పి అనుకునేవాడి సంఖ్య పెరుగుతాం. మీకు కొలబద్ద ఈ కొంతమందికి కమ్యూనిస్ట్ ప్రణాళిక అని తెలుగు పుస్తకాలు వచ్చినాయి. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ముద్రణ అవుతున్న పుస్తకం ఏదంటే అదే. ఒకప్పుడు 20 సంవత్సరాల పాటు దాని జోలికి పోల మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఆ పుస్తకాన్ని మళ్ళీ కొని చదవడం ప్రారంభించారు. అందుకని చిన్న పుస్తకమే అది, దాన్ని ఎక్కువ ముద్రణ అన్ని భాషల్లోనూ ముద్రణ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆసక్తి పెరుగుతూ ఉంది. అందుకే మనం గమనించాల్సింది ఏంటంటే కొంతమంది నా వయసు కన్నా పెద్దవాళ్ళు మనం గతించే లోపల సోషలిజం చూస్తామా అని చెప్పేసి కొంత బాధపడుతుంటారు. సోషలిజం అనేది ఈరోజు రేపు అనేది కాదు. కొన్ని సందర్భాల్లో 100 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో 100 రోజుల్లో అది రావచ్చు, పరిస్థితులు కలిసి వస్తే. ఎందుకంటే చరిత్ర అనేది ఒకరి జీవితంతో ముడిపడి ఉండేది కాదు. మన సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు చూస్తే 4000 సంవత్సరాలు అయింది. 4000 సంవత్సరాలు ఎన్నో చూసాం. అందుకని చరిత్రలో మార్పులు సంభవిస్తాయి. కానీ ఆ మార్పు యొక్క సూచనలు ఇప్పుడు మనకు కనపడుతున్నాయి. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సోషలిజం ప్రచారం చేసే పత్రికల సంఖ్య పెరిగినాయి. మీరు వెబ్లోకి వెళ్తే, యూట్యూబ్లోకి వెళ్తే దీని గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువ పెరిగారు, దీని గురించి పెట్టేవాళ్ళు వెతికిపోయారు. దీని గురించి అనుకూలంగా మాట్లాడేవాళ్ళ కన్నా దీన్ని తిట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. మన గొప్పతనం పొగిడేవాళ్ళని చూడక్కర్లా, తిట్టేవాళ్ళని చూసిన మన గొప్పతనం అర్థమైపోయింది. ఎందుకు సోషలిజాన్ని తిడుతున్నారు అని చెప్పంటే మనకు అర్థమైపోయింది. అందుకనే దీని విశిష్టత అనేది ఏ అంశంలో ఉందని నేను తర్వాత చెప్తాను. కానీ ప్రపంచంలో జరుగుతున్న మార్పుని మనం చూడవచ్చు. విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఒకప్పుడు మేము అందరం యూనివర్సిటీలో చదివిన వచ్చి ఇప్పుడు సీతారాము, నేను, మేమందరం ఆంధ్ర యూనివర్సిటీలో చదివాం. అలాగే మాలాగే ఇంకా అనేక యూనివర్సిటీలో చదివి ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో కూడా చాలామంది ఉంటుంటారు. మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు విశ్వవిద్యాలయాల్లో సోషలిజం గురించి, అభ్యుదయం గురించి మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు. కానీ మళ్ళీ ఈ 4-5 సంవత్సరాలు మీరు చూస్తే మళ్ళీ విశ్వవిద్యాలయాలు మళ్ళీ అభ్యుదయ భావాల వైపు, ప్రోగ్రెసివ్ భావాల వైపు చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు పెరిగారు. ఎందుకు పెరిగారంటే వాళ్ళకి ఇంకో చోట పరిష్కారాలు కనపట్టలేదు. పరిష్కారాల కోసం వెతకడం ప్రారంభించారు. ఆ పరిష్కారాలను వెతికే సందర్భంలో వాళ్ళ ఆలోచనలు మళ్ళీ ఇటువైపుకి మడతా ఉన్నాయి. అందుకనే మనం అటువంటి మళ్ళీ ఒక ఆశాజనకమైన వాతావరణంలో లేకపోతే మనం తర్వాత తరం మళ్ళీ అటువైపు ప్రయాణించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మొదటి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక రెండవది, సోషలిజం అంటే ఏమిటి
అంటే సోషలిజం గురించి చాలా అపోహలు ఉన్నాయి. మీకు ఫేబియన్ సోషలిజం గురించి రాసిన సిడ్నీ వెబ్, బేట్రిస్ వెబ్ వాళ్ళు ఇంగ్లాండ్ రచయితలు సోషలిజాన్ని ఒక టోపీతోటి పోల్చారు. ఎవరు తలకి పెట్టుకుంటే ఆ తలలాగా ఉంటుంది అట్టు టోపీ, నువ్వు పెట్టుకుంటే నీ తల షేప్లో ఉంటుంది. ఆ రకంగా సోషలిజాన్ని చాలా రకాలుగా అర్థం చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో సోషలిజం మనం కావాలని కోరుకుంటున్నాం. అమెరికాలో సోషలిజం వస్తే అదొక రకంగా ఉంటుంది, భారతదేశంలో సోషలిజం వస్తే ఇది ఇంకో రకంగా ఉండాలి. చైనాలో ఇప్పుడు సోషలిజం వచ్చింది, అదొక రకంగా ఉంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు భారతదేశంలో సోషలిజం వస్తే ఎలా ఉండాలి అని కోరుకుంటుందంటే, మేము చెప్పే అభిప్రాయాలకి ఇంకొకరు ఇది మంచిది కాదు, మాకు అభ్యంతరం ఉందని చెప్పగలిగితే అప్పుడు సోషలిజం దేశానికి పనికిరాదని మేము చెప్పగలం. కానీ ఇప్పటి వరకు చెప్పలే. మార్క్సిస్ట్ పార్టీ చెప్తున్నది ఒకటే, ఒక 5 ముఖ్యమైన అంశాలు ఈ దేశంలో ప్రజలందరికీ హక్కుగా ఉండాలని చెప్తుంది. మొదటిది తిండి. తిండి ఏదో దయాదాక్షిణ్యం కాదు, హక్కుగా ఉండాలి. తిండి లేనివాడని దేశంలో ఉండకూడదు. ఒకవేళ ఎవరికైనా తిండి దొరకని పరిస్థితులు ఉంటే అది ప్రభుత్వం ఆ తిండిని ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి నా హక్కు ఇది కాబట్టి నాకు ఆహారం ప్రభుత్వం ఇవ్వడం లేదు, నాకు నష్టపరిహారం చెల్లించాలి, నాకు ఆహారం ఇవ్వాలని చెప్పేసి అడగగలిగే అంశం రాజ్యాంగంలో ఉండాలి. దీన్నే తిండి హక్కు అనొచ్చు, ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పేసి మనం అనొచ్చు. ఆ రకంగా ఇది ఒకటి కావాలని కోరుతున్నాం. దీనికి ఎవరికి ఎందుకు అభ్యంతరం ఉండాలి? పస్తులతో మాడిపోవాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. మానవత్వం ఉన్నవాడు ఎవడు కోరుకోడు. మరి అటువంటి దాన్ని రాజ్యాంగంలో ఎందుకు హక్కుగా పెట్టకూడదని చెప్పేసి మార్క్సిస్ట్ పార్టీ అడుగుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది, ఇది ఎట్లా ఉంది? హక్కుగా లేదు. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఇది ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి, కానీ ఆదేశిక సూత్రాల్లో కాదు. ఈ లోపం మైక్లో లేదు, హాల్లో ఉంది. అందుకని జాగ్రత్తగా వినడం మంచిది. జాగ్రత్తగా ఇది ఒక హక్కుగా, ఇది మనకు ఒక హక్కుగా కావాలని చెప్పేసి మార్క్సిస్ట్ పార్టీ కోరు. అవసరమైతే రాజ్యాంగంలో మార్చి దాన్ని హక్కుగా పెట్టాలని చెప్తాను. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు ఇప్పుడు, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఇది హక్కుగా చేస్తూ అయితే అది ఇంకా లోపాలు చాలా ఉన్నాయి. ఆ లోపాలు కూడా సవరించాలని చెప్పేసి. మరి సోషలిజం ఇది వాస్తవంగా సోషలిజం కావాలి, పెట్టుబడిదారీ విధానమే చేయాలి. కానీ వాళ్ళు చేయరు కూడా. ఈ పెట్టుబడిదారు సమాజంలో తిండి లేని వాళ్ళు ఉండాలి. తిండి లేని వాళ్ళు ఉంటేనే పెట్టుబడిదారీ విధానం బతుకుద్ది. అందరికీ తిండి దొరికితే పెట్టుబడిదారీ విధానం నాశనం అయిపోద్ది. ఎందుకంటే అందరికి తిండి దొరకడమే సోషలిజం, కథకనే ఉంది. అందరికీ తిండి పెట్టకపోవడమే పెట్టుబడిదారీ విధానం. దీనికి ఏమిటి అభ్యంతరం? అందరికీ తిండి కావాలని చెప్పేసి అటువంటి సోషలిజం అంటే అది వద్దని చెప్పనేవాడు ఎవడు? బహుశా అంబానీ అదానీ కూడా అనలేరు వాళ్ళ మనసులో ఉన్నా కానీ. వాళ్ళు అనగలేదు ఏమిటంటే, మేము దానం చేస్తాం కదా, అన్నదానం, మీకు తిండి లేకుండా అన్నదానం చేస్తాం కాబట్టి మీరు అన్నదానం చేయండి. వాళ్ళ వినాయక చవితి రోజు అన్నదానాలు ఎన్ని జరుగుతున్నాయి. తిండి లేని వాళ్ళు, తిండి ఉన్నవాళ్ళు, తిండి లేని వాళ్ళు అన్నదానానికి పోయి తింటే అది ఓ భాగంగా ఉంటుంది. బాగా తిండి కలిగిన వాళ్ళు కూడా పోయి అన్నదానంలో భోజనం చేస్తున్నారు, తప్పేం కాదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ భోజనం చేస్తే స్వర్గానికి వెళ్తామని. వాళ్ళకి తిండి అవసరం లేకపోయినా ఆడిపోయి తింటారు. కానీ మనం చెప్పేది ఆ దానం అక్కర్లేదు, మాకు అది హక్కుగా కావాలని చెప్పించాం. ఎవరో దానం చేయడం ఏంటి? తోటి మానవుడు నాకు దానం చేయాల్సిన అవసరం, దుర్గతి ఎందుకు ప్రపంచంలో ఉండాలి? నేను దానం ఇచ్చేవాడిని, నువ్వు దానం పుచ్చుకునేవాడిలాగా ఉంటే సమాజం అది సమానత్వం ఎట్లా ఉంది? ఇంకో మానవుడిని హీనంగా చూసే సంబంధం మనం అంగీకరించాలా? అంగీకరించకూడదు. అది పెట్టుబడిదారీ విధానంలో ఉంది. అందుకనే ఇది హక్కుగా కావాలని చెప్పి సోషలిజం చెప్తాం. రెండో ముఖ్యమైన అంశం ఏంటి? ఇల్లు. మనం అందుకని సింపుల్గా కూడు గుడ్డ అని చెప్పి అంటాం. ఇల్లు అనేది ఈరోజు హక్కుగా ఉండాలని చెప్పేసి. ఇల్లు ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉండడం అనేది పెట్టుబడిదారీ విధానం కూడా అవసరమే. మీకు ఇల్లు లేదనుకోండి, మీకు ఇల్లు లేకపోతే మీరు టీవీ ఎక్కడ పెట్టుకుంటారు? టీవీ పెట్టుకోకపోతే టీవీ ఫ్యాక్టరీలో పని ఉండదు. మీరు ఫ్యాన్ ఎక్కడ పెట్టుకుంటారు? ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ ఫ్యాక్టరీలో పని ఉండదు. మీరు వంట ఎక్కడ చేసుకుంటారు? కుక్కర్లకి ఎటుకన్నిటికి బిజినెస్ ఏమి ఉండదు. మన ఇల్లు అనేది ఒక చిన్న మాల్, మినీ మాల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు అనేది మినీ మాల్, అన్ని కొని పెట్టుకుంటాం. అందుకని పెట్టుబడిదారీ విధానం బతుకుతుందంటే ఇంటి మీదనే బతుకుతుంది. ఆ ఇల్లు లేకపోతే పెట్టుబడిదారీ విధానం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే మాల్లో ఉంటాయి, మాల్లో అన్నీ ఇంటికి చేరతాయి, లేకపోతే మన వంటి మీదకి చేరతాయి, లేకపోతే మన కడుపులోకి పోతాయి. అటువంటి ఇంటిని సోషలిజం కోసం కాదు, పెట్టుబడిదారీ విధానం కోసమైనా అది హక్కుగా చేయాలి. అది హక్కుగా ఉన్నప్పుడే ఈరోజు అన్ని సౌకర్యాల్ని, విద్యుత్ ఎక్కడ పెడతారంటే, ఇల్లు లేకుండా విద్యుత్ కనెక్షన్ ఎక్కడ పెడతారు? విద్యుత్ కనెక్షన్, నీటి కుళాయి కనెక్షన్ ఎక్కడ పెడతారు? గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఎక్కడ పెడతారు? ఇల్లు రావాలి. అందుకని పెట్టుబడిదారీ విధానానికి అవసరమే. కానీ మనిషికి కూడా ఒక ఇల్లు అనేది మానవత్వం పద్ధతిలో జీవించడానికి అవసరం. అందుకని అది కూడా హక్కుగా కావాలి. నువ్వు ఇల్లు కట్టేనా ఇవ్వు, కొనేనా ఇవ్వు. లేదు, చాలా యూరోపియన్ కంట్రీస్లో కండోమినియం అని చెప్పి రెంటల్ హౌసెస్ అని, ఇళ్ళు కమ్యూనిటీ హౌసెస్ అన్ని కట్టి ఇళ్ళు లేని వాళ్ళందరికీ ఇస్తున్నారు. పెట్టుబడిదారీ విధానంలో ఇస్తున్నారు. సోషలిజంలో అది వరకు దయాదాక్షిణ్యం కాదు, హక్కుగానే ఇవ్వాలని చెప్పేసి మనం చెప్తున్నాం. రాజ్యాంగంలో
పెట్టాలని చెప్తాం. ఇది కూడా పెద్ద కోరిక అండి కాదు. మూడవది ఏమడుగుతున్నాం? విద్య హక్కుగా కావాలంటున్నాం. విద్య హక్కుగా కావాలంటున్నాం. ఎందుకంటే విద్య లేకుండా మనకు వేమన పద్యాలు ఉన్నాయి, విద్య ఉంటే ఏంటి, విద్య లేకపోతే ఏమిటి అని చెప్పుకుంటాం. కానీ విద్య హక్కుగా కావాలంటున్నాం. ఈ విద్యా హక్కు చట్టం కూడా తీసుకొచ్చారు ఇప్పుడు. కానీ అది హక్కుగా అనుభవించేదానికి అనేక అవకాశాలు లేవు దాంట్లో. కానీ విద్య హక్కుగా కావాలని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశంలో విద్య ఎలా ఉందండి? విద్యని హక్కుగా కాదు, విద్యను సరుకుగా మార్చేశారు. నువ్వు కొనుక్కోవచ్చు, నువ్వు ఎంత సరుకు పెడితే అంత మంచి విద్య వస్తుంది, అంత మంచి స్కూల్లో నీకు సీటు వస్తుంది, అంత మంచి కాలేజీలో సీటు వస్తుంది. మంచి అని చెప్పలేము, మంచి హంగులు కలిగిన దాంట్లో మీకు సీట్లు వస్తాయి. అటువంటి విద్యా వ్యవస్థ ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ సూటబుల్లా? సంపన్నులకు మంచి విద్య, ఆదాయం లేని వాళ్ళకి నాసిరకమైన విద్య ఇస్తే ఆ సమాజం ఏ రకంగా ముందుకు పోదు. అందుకనే విద్యా హక్కు అందరికీ సమానంగా ఉండాలి. మనం అందరం అమెరికాని మెచ్చుకుంటాం. అమెరికాలో నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ అని ఉంది. అంటే బిల్ గేట్స్ పిల్లల దగ్గర నుంచి ఒక కార్మికుడి పిల్లల దగ్గర నుంచి అందరూ ఒకే స్కూల్లో చదవాలి, ఒకే యూనిఫామ్ వేసుకోవాలి, ఒకే టైంకి పోవాలి, ఒకే టైంకి వెళ్ళాలి, అక్కడ మధ్యాహ్న భోజనం అందరూ కలిసి ఒకటే తినాలి. అది నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్. అప్పుడు ప్రజలందరూ మేమందరం ఒకటి, రంగు భేదం ఉన్నా, కుల భేదం ఉన్నా, ఏ భేదం ఉన్నా మా అందరం ఒకటి అని చెప్పేసి దేశభక్తి సమానత్వం పెరుగుద్ది. ఇప్పుడు మన దగ్గర ఏమిటండి? మన దగ్గర కాన్వెంట్ దగ్గర నుంచి, కాన్వెంట్ కూడా కాదు, ఎల్కేజీ, ప్రీకేజీ, ఇక్కడి నుంచి పైకి పోతే అన్ని కార్పొరేట్ సంస్థలు మనకు అసలు ఫీజులు మనం ఊహించలేము. ₹1,00,000, 2 లక్షలు, 10 లక్షలు అటువంటి ఫీజులు పెట్టి ఈరోజు పిల్లల్ని చదివించుకునే వైపు ఒకటి వస్తే, ప్రభుత్వ పాఠశాలలు మా వయసులో ఉన్నవాడు అందరం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళమే. భూస్వామి బిడ్డ దగ్గర నుంచి పేదవాడి బిడ్డ దగ్గర చదివారు. ఇప్పుడు సెగ్రిగేషన్ 2 బృందాలుగా విడిపోయి ఈరోజు విద్యా వ్యవస్థ ఉంది. అటువంటి విద్యా వ్యవస్థ పెట్టుబడిదారీ విధానానికి కూడా పనికిరాదు. సోషలిజం పక్కన పెట్టండి, పెట్టుబడిదారీ విధానానికి కూడా పనికిరాదు. ఈరోజు అమెరికా ఎంత అభివృద్ధి అయిందంటే ఆ నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ మూలంగానే. ఈరోజు ఇంగ్లాండ్ పెట్టుబడిదారీ విధానం అంత అభివృద్ధి అయిందంటే అక్కడ వైద్యం అందరికీ సమానమే, కార్పొరేట్ హాస్పిటల్ ఉండవు వాళ్ళ వైద్య విధానంలో. ఈరోజు చైనాలో ఉందంటే అందరికీ ఒకే విద్యా విధానం. ప్రపంచంలో ఈ రకంగా కార్పొరేట్ పద్ధతిలో ఈ రకమైన విపరీతమైన వ్యత్యాసంతో సంపన్నులకు ఒక రకమైనది, పేదవాళ్ళకు ఒక రకమైన విద్యా విధానం భారతదేశంలో ఉన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇటువంటి విద్యా విధానం ఉన్నంతకాలం మన పెట్టుబడిదారి విధానం కూడా అభివృద్ధి కాదు. సగం మంది చదువు లేకుండా, సగం మంది నైపుణ్యం లేకుండా, సగం మంది కాదు 99% సరైన నైపుణ్యం, సరైన చదువు లేకుండా ఉండే ప్రజల్ని పెట్టుకుని ఏ దేశం సూపర్ పవర్ కావద్దు, ఏ దేశం ముందుకు పోదు. అందుకని మనం చెప్తున్నాం, ఈ విద్యా వ్యవస్థ రద్దు కావాలి. అంతా ప్రభుత్వమే విద్యా వ్యవస్థను నడపాలి. ప్రభుత్వం విద్యా వ్యవస్థ నడపడం కాదు, ధనికుడికి పేదవాడికి అందరికీ సమానంగా నడపాలి, ఉచితంగా నడపాలి. అప్పుడే దేశం ముందుకు పోద్ది అని చెప్పి సోషలిజంలో అది చేయాలని చెప్పేసి చెప్తున్నాం. అది హక్కుగా ఉండాలని చెప్పేసి. ఇప్పుడేమిటి, కార్పొరేట్ పాఠశాలను నడుపుకోవచ్చు, 10% మాత్రం ఉచితంగా సీట్లు ఇవ్వండి అంటున్నాడు. ఈ 10% ఉచితం నుంచి ఎవరికిస్తాడు? ఈ రాజకీయ నాయకులు పంపిస్తుంటారు రికమెండేషన్లు, వాళ్ళందరికీ సీట్లు ఇచ్చి 10%లో లెక్కలు రాసేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు. అది కూడా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పద్ధతిలో ఈరోజు ఉంది. ఈ విద్యా వ్యవస్థ ఎక్కడ బాగుంటుంది? చైనా ఈరోజు మనకు 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది. చైనాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? 49లో, 2 ఏళ్ల వెనక వచ్చింది. ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళు విద్యారంగంలో? మనం ఎక్కడున్నాం? ఎందుకు వాళ్ళు ముందుకు పోయారు? వాళ్ళు 1959 నాటికల్లా 100కి 100% అక్షరాస్యత సాధించారు. 100కి 100% వాళ్ళకి స్కిల్స్ నేర్పారు. అందుకనే వాళ్ళు ముందుకు పోయారు. ఇది నేను చెప్పడం కాదు, అమర్త్య సేన్ ఒక పుస్తకం రాశాడు, చైనాకి ఇండియాకి మధ్య ఏంటి వ్యత్యాసం, వాళ్ళు ఎందుకు ముందుకు పోయారు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం. జనాభాలో వాళ్ళకి మనకి సమానమే. 1947, 49 నాటికి చైనా కన్నా మనం చాలా ముందున్నాం, అన్ని రంగాల్లోనూ ముందున్నాం. కానీ వాళ్ళు ఎందుకని ముందుకు దాటిపోయారు అని చెప్పంటే ఆయన 2 విషయాలు చెప్పాడు. వాళ్ళందరికీ తిండి పెట్టారు, వాళ్ళందరికీ చదువు చెప్పారు, అందుకని వాళ్ళు ముందుకు పోయారు, మనం చేయలేదు, మనం అక్కడే ఉన్నామని చెప్పేసి చెప్పారు. అందుకని ఈ చదువు అనేది కూడా హక్కుగా ఉండాలి. నేను నిన్నంతా ఒక చోటకు వెళ్ళి ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను, ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్కి వెళ్ళాను. అంతా చూసిన తర్వాత ఈ యంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్తున్నాను. నేను అనుకున్నాను జర్మనీ నుంచి వచ్చి ఉంటాయి అనుకున్నాను నేను, ఎందుకంటే జర్మనీ యంత్రాల తయారీలో ప్రసిద్ధి కదా, అక్కడి నుంచి వచ్చి ఉంటాయి అనుకున్నాను. ఆయన ఏం చెప్పాడు, వియత్నాం నుంచి వచ్చినాయి అండి అని చెప్పాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేశాను, వియత్నాం నుంచి ఇక్కడ అధునాతనమైన యంత్రాలు మన పరిశ్రమ కోసం వియత్నాం నుంచి వచ్చినాయి అంటే మనం ఏడవాలో సిగ్గుపడాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నాకు అప్పుడు అనిపించింది అదే సోషలిజం గొప్పతనం ఇంకో దేశం అయితే అలా సృష్టించగలిగి ఉండేది కాదు అని చెప్పేసి నాకు అనిపించింది. 1975కి ముందు ఫ్రాన్స్ తోటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుంటే మొత్తం వియత్నాం అంతటి నేలమట్టం చేశారు. ఒక స్కూల్ లేదు, ఒక ఇళ్ళు లేదు, మొత్తం చేశారు. కానీ వియత్నాంలో అంత యుద్ధం జరుగుతున్నా వాళ్ళు కందకాలు తవ్వి అండర్ గ్రౌండ్లో స్కూల్ పెట్టి చదువు నేర్పారు వాళ్ళందరికీ, పిల్లలకి. 78 కల్లా 100కి 100% చదువు నేర్పేసిన అంత యుద్ధంలో కూడా చదువుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. సామూహిక విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే విద్య లేకుండా ప్రొడక్టివిటీ పెరగదు, ఉత్పాదకత పెరగదు. తిండి లేకుండా ఉత్పాదకత పెరగదు. అందుకని తిండి
ఎందుకంటే మనం కష్టపడి పని చేయాలంటాం, శక్తి లేకుండా ఏ పని చేస్తాం, 8 గంటలు ఏం పని చేస్తాం. అందుకని పుష్కలంగా తిండి పెట్టాలా, మంచి చదువు చెప్పాలా, అప్పుడు పని చేయమనాలి. ఈ రెండు పెట్టకుండా పని చేయండి అంటే ఏం పని చేస్తారు? మన ప్రొడక్టివిటీ. అందుకనే మన వాళ్ళకి చెప్తుంటాను, నేను ప్రొడక్టివిటీ మీద పరిశోధన, నేను పిహెచ్డీ చేసేటప్పుడు ప్రొడక్టివిటీ మీద చేశాను. శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు వడ్లు అంటే వరి పంట ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది, ఎందుకు వ్యత్యాసం అని నేను పరిశోధన చేశాను. నేను అప్పుడు పరిశోధన ఎప్పుడు 1977లో చేసింది. అప్పుడు శ్రీకాకుళంలో అంటే విశాఖపట్నం నుంచి 10 బస్తాలు పండాయి ఎకరాకి. ఇక్కడ 25 బస్తాలు 30, అప్పుడు 25 బస్తాలు 30 బస్తాలు పండాయి. ఇప్పుడు 40-50 క్వింటాలకు వచ్చిందని అంటున్నారు. యావరేజ్ ఒక 40-45 ఉంటుంది. అక్కడక్కడ ఒక 60 కూడా పండుతున్నాయని చెప్పారు. ఇప్పుడు అక్కడ 25కి వచ్చింది. ఇప్పుడు చైనాలో ఎంత తెలుసా, 100 బస్తాలు పండుతున్నాయి, 100 క్వింటాలు పండుతున్నాయి. అమెరికాలో 120 క్వింటాలు పండుతుంది. మనకెందుకు పండదు అంటే అక్కడ పనిచేసే కార్మికులకి చదువు లేదు, కండ పుష్టి లేదు. 8 గంటలు మళ్ళీ మనం తిడతాం, అటు ఇటు చూసి వీళ్ళు కూర్చుంటున్నారండి, పని దొంగలండి, పని చేయడం లేదండి అని చెప్పేసి వాళ్ళని తిడుతుంటాం. బాగా మందు కొట్టి కండరాలన్నీ కృషించిపోయి నీ కూలికి వస్తే వాడు ఏం పని చేస్తాడు? అందుకని ఇటు ఆహారం కానీ ఇటు చదువు కానీ ఇవి లేకుండా స్కిల్ పెరగదు. అందుకని మన దేశం వెనకపోయి, ఇవి పెరిగినప్పుడే ఈ ప్రొడక్టివిటీ వస్తుంది. దేశం సూపర్ పవర్ కావాలనుకుని ఇవి హక్కులుగా చేయకపోతే అవన్నీ హక్కులుగా చేశారు వాళ్ళు. అందుకని మనం అంటున్నాం, చదువు హక్కుగా ఉండాలి, తిండి హక్కుగా ఉండాలి, ఇల్లు హక్కుగా ఉండాలి, ఆరోగ్యం కూడా హక్కుగా ఉండాలి. మన ఆరోగ్యశ్రీ అని పథకం పెట్టేశాం. ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వం, కార్పొరేట్ వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఆ కార్పొరేట్ వాళ్ళు కూడా బకాయి పెట్టారని చెప్పి 1300 కోట్లు పెట్టారని వాళ్ళు సమ్మె చేస్తున్నారు వాళ్ళు. మన ఆరోగ్య పరిస్థితి, నేను అక్కడ ఒక ఆసుపత్రి ముందు నుంచో ఉన్నా, గబగబ ఒక పాప వచ్చింది. ఆ పాప అడుగుతుంది, ఆరోగ్యశ్రీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఆపేశారు కదా ఆసుపత్రి, ఆపేసింది ఆరోగ్యశ్రీ. నాకు జబ్బు నయమవుద్దా, నాకు మందులు ఇస్తా, ఇది కాదు అడిగింది, ఆరోగ్యశ్రీ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఆరోగ్యశ్రీ వచ్చిన దాకా జబ్బు తగ్గించుకోకుండా ఎదురు చూడాలన్నమాట ఇక్కడ ప్రజలు. ఎంత దుర్గతి! ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉండాలా లేదా? పెట్టుబడిదారు విధానంలో ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. మన జబ్బు వస్తే దాని మీద లాభం ఎట్టా చేసుకోవాలనేది ఆలోచన చేస్తుంది. ఇప్పుడు జబ్బు వస్తే ఆరోగ్యం దాని మీద లాభం ఎట్టా చేసుకోవాలనేది ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నది. ఈవెన్ పెట్టుబడిదారు దేశాల్లో జరగడంలా, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాల్లో అట్టా జరగడం, కానీ మన దేశంలో జరుగుతుంది. అటువంటి పరిస్థితి కాకుండా ఈ పెట్టుబడిదారు విధానం ఎందుకు కొనసాగాలి? అందుకని మనం హక్కుగా అన్నా కావాలి, లేకపోతే హక్కునిచ్చే సోషలిజం అన్నా కావాలని చెప్పేసి మనం అడుగుతున్నాం. అప్పుడు దేశం కూడా ముందుకు పోతుంది. చాలా మంది సూపర్ పవర్ అంటున్నారు. ఈ మారకుండా సూపర్ పవర్ మనమేమి కాము. ఇంకో 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సోషలిజం వస్తే ఏం జరుగుద్ది, అదేమిటంటే ఈరోజు మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. అమెరికాలో వాటన్నిటిలో వర్ణ వ్యవస్థ ఉంది తప్ప మన కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ పోకుండా మన దేశంలో సోషలిజం వస్తుందా? సోషలిజం పక్కన పెట్టండి, పెట్టుబడిదారి విధానం అభివృద్ధి అవుద్దని అడుగుతున్నాను నేను. ఈ దేశంలో కుల వ్యవస్థ పోకుండా పెట్టుబడిదారి విధానం కూడా అభివృద్ధి కాదు. ఎందుకు అభివృద్ధి కాదు? కుల వ్యవస్థకు ఉండే అనేక లక్షణాల కన్నా ఒక ముఖ్యమైన లక్షణం కుల వ్యవస్థకు ఉండేది ఏంటంటే, శ్రమని అగౌరవపరిచే లక్షణం కుల వ్యవస్థలో ఉంది. శ్రమని హీనంగా చూసే లక్షణం కుల వ్యవస్థలో ఉంది. చెప్పులు కుట్టేవాడు అంటరాని వాడు, లేకపోతే ఇంకొకటి చేసేవాడు అంటరాని వాడు, ముట్టరాని వాడు, ఇంట్లో లోపలికి రాకుండా ఉండేవాడు ఒకడు, ఇంటి గడప వరకు వచ్చి ఆగేవాడు ఒకడు, మొదటి లోగిల్లోకి వచ్చి ఆ లోపలికి పోకుండా ఉండేవాడు ఒకటి, ఇట్లా మనల్ని అంతరం చేసింది. అలాగే ఎక్కువ శ్రమ చేసేవాడు మనకు కూడా అంటుంది, మీ ఇంటికి ఎట్టాంటి అల్లుడు కావాలంటే బట్టలు నలగకుండా ఉండే అల్లుడు కావాలి. మీ అమ్మాయిని మా ఊరికి అమ్మాయిని ఇచ్చేవాడు కాదు. ఎందుకు ఇచ్చేవాడు కాదంటే, మా ఊరికి అమ్మాయిని ఇస్తే పొలంలోకి మోపులు మోయడానికి పోవాలి రైతు కుటుంబాల్లో. అది కూడా అభ్యంతరం కాదు. మా ఊరి నేల ఎట్లాంటిదంటే, వర్షం పడితే జర్రుమని జారిపోద్ది, కింద పడిపోతారు. ఇక్కడ కింద పడిపోయి కాళ్ళు చేతులు జరగతే ఆడపిల్లలు ఇచ్చామంటే ఏమని చెప్పేసేవాళ్ళు. మరి ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి? తెల్ల చొక్కాలు వేసుకొని నలగకుండా ఉండే వాళ్ళకి ఇవ్వాలి. అందుకని కార్మికుడి కన్నా గుమస్తా బెటర్, గుమస్తా కన్నా ఇంకాస్త నలగకుండా ఉండేవాళ్ళు బెటర్. అట్లాంటి మనస్తత్వం మనకి వచ్చింది. అందుకని ఈ కుల వ్యవస్థ అనేది శ్రమను ఎప్పుడైతే గౌరవించదో, ఆ శ్రామికుడిని ఎప్పుడైతే గౌరవించదో, వాళ్ళు మాత్రం ప్రొడక్టివిటీ ఎందుకు? నేను అంటరానిగా వాడిగా చూస్తే నీ పొలంలో ఆ కూలి బాగా కృషి చేసి ఎందుకు పండించాలని ఏ రకమైన ఆశతోటి పండిస్తాడు. అందుకనే ఈ కుల వ్యవస్థ అనేది చాలా తీవ్రమైన ఆటంకం ఉంది. అందుకని సోషలిజం వస్తే కుల నిర్మూలన చేయాలి, అది ఒక సమాజం యొక్క ముఖ్యమైన లక్షణం అని చెప్పి సిపిఎం భావిస్తుంది. ఆ కుల వ్యవస్థ మూలంగా వచ్చే వ్యత్యాసాలు ఏవైతున్నాయో, వ్యత్యాసాలంటే మనిషిని చిన్న చూపులు చూసే వ్యత్యాసాలను తొలగిపోతే అప్పుడే దేశం ముందుకు పోద్ది. కుల వ్యవస్థ దేవుడు ఇచ్చింది. పురుష సూక్తంలో చెప్పాడు, బ్రాహ్మడు తల నుంచి వచ్చాడు, కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారు, కడుపు నుంచి రైతులు వచ్చారు, ఆ తొడల నుంచి రైతులు వచ్చారు, కడుపు నుంచి వైశ్యులు వచ్చారు. ఇలా చెప్పే సిద్ధాంతాలు ఏమన్నాయో ఆ సిద్ధాంతాలు ఆ కాలంలో చెప్పారు. అది ఒక రకమైన పని విభజనగా వచ్చి ఉండొచ్చు. కానీ ఈ సమాజంలో అది ఎట్టా కుదురుద్దని. ఈ సమాజంలో ఇప్పుడు చెప్పులు కుట్టాల్సిన అవసరంలో యంత్రాలే చేసేస్తున్నాయి, బట్టలు కుట్టాల్సిన అవసరం యంత్రాలే చేసేస్తున్నాయి. ఇప్పుడు
ఇక్కడ నాట్లు వేస్తున్నారు. మన రైతులందరిని అడిగితే చెప్తుంది ఏంటంటే, మన వాళ్ళు నాట్లు వేస్తే ఎక్కువ పంట పండటం లేదు, బెంగాల్ వాళ్ళు ఇచ్చేస్తే నాకు బాగా పంట పండుతుందని చెప్పారు. బెంగాల్ వాళ్ళు ఏమిటంటే బెంగాల్ వాళ్ళకి మనకి తేడా? బెంగాల్ ప్రభుత్వం అందరికీ భూమి పంచింది. వామపక్ష ప్రభుత్వం బెంగాల్లో ప్రతి వాడికి భూమి పంచింది. అందుకని వాళ్ళ కమతం అంతా ఒక ఎకరాకు లోపు ప్రతి వాడు వాడి పంటనే వాడే వేసుకున్నాడు, వాడి నాటు వాడే వేసుకున్నాడు. ఎలా నాటు వేస్తే ఎక్కువ పండుద్దో వాడికి తెలుసు. ఎలా ఒక మొక్క వేస్తేనే ఎక్కువ దుబ్బు కట్టి ఎక్కువ పంట పండుద్దని చెప్పేసి వాళ్ళు అనుభవం నుంచి నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ నాట్లు వేస్తున్నారు, అందుకు మీకు పంట పండుతుంది. అది వెస్ట్ గోదావరికి ప్రాంతానికి ఇచ్చిన కమ్యూనిస్టులు భిక్ష అనుకోండి మీరు. ఎక్కడో బెంగాల్లో లేదు అది. ఆ ప్రొడక్టివిటీ వాళ్ళ ఆ కష్టంలో నుంచి అక్కడ కులం లేదు, అందరికీ పంచేశారు. దళితుడు సాగరీ చేసేవాడును ఇంకోటి ఉండేది అందరికీ పంచేశారు. అందరూ నేర్చుకున్నారు. ఆ రకంగా స్కిల్ డెవలప్ అయింది. అది ఇక్కడికి వచ్చారు. అందుకని నేను చెప్పేది, కుల వ్యవస్థ మనం వేదాలు, భాగవతాలు, రామాయణంలో వాటిలో ఏముందో కాసేపు పక్కన పెట్టి మర్చిపోదాం. ఇప్పుడు ఈ సమాజానికి ఏమిటి అవసరం? ఈ సమాజం ముందుకు పోవాలి, ఇప్పుడు మనం అభివృద్ధి కావాలి, మన దేశం ముందుకు పోవాలనుకుంటే ఈ వ్యవస్థ. ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో శ్రమని గౌరవించిన దేశం ఒకటే ఉంది మనదే. అమెరికాకు పోయినా కానీ శ్రమ అంటే గౌరవిస్తారు వాళ్ళు. మీరు చైనాకు పోతే పడిసేస్తారు. శ్రమ చేసేవాడు అంటే అంత అభిమానిస్తారు. అమెరికాలో కూడా శ్రమ చేసేవాడు గౌరవిస్తాడు. వాళ్ళ చరిత్రలో వచ్చింది. ఎందుకంటే యూరోప్ నుంచి అక్కడి నుంచి పారిపోయి అక్కడ బతికిన వాళ్ళందరూ కష్టంలో నుంచి వాళ్ళ శక్తి వచ్చిన శ్రమను గౌరవిస్తారు. శ్రమను గౌరవించిన దేశం మనమేదే. కానీ ఇది మారాలి, ఈ సంస్కృతి మారాలి. అప్పుడు అందుకని సోషలిజం చెప్పు. మరొకటి కూడా మారాలి. ఆడవాళ్ళని తక్కువ చూసే సమాజం చాలా ఉన్నాయి, కానీ ఇంత హీనంగా చూసే సమాజం ఇంకోటి లేదు, ప్రపంచంలో లేదు. ఆడవాళ్ళని సమానంగా మనం ఇంట్లో ఆడవాళ్ళ చేత పని చేయిస్తాం. పనిలో సహాయం చేయడానికి కూడా సిద్ధంగా మన పనిలో వాళ్ళు వంటకు సహాయం చేయడానికి సిద్ధంగా, కూరగాయలు తేవడానికి సిద్ధంగా, అంటు దోవడానికి సిద్ధంగా, పిల్లలకు స్నానం చేయడానికి సిద్ధంగా, ముడ్డి కడగడం తర్వాత సంగతి, స్నానం చేయడానికి కూడా మనం సిద్ధం కాము. వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు కూలి పనులకి వెళ్ళి వస్తుంటారు. మరి ఎందుకు చేయము? ప్రపంచంలో ఈ పద్ధతి ఎక్కడా లేదు. మన వాళ్ళందరూ అమెరికాకి, మీ పిల్లలు కూడా కొంతమంది వెళ్ళి వచ్చి ఉంటారు. మన పిల్లలు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేస్తారు మగవాళ్ళు. కాకపోతే అక్కడ ఒప్పుకోరు. ఇక్కడ నుంచి ఆడవాళ్ళు కూడా ఒప్పుకోరు. నువ్వు ఇండియాలో ఆడినట్టు ఆడుకుదరదు, ఇక్కడ మాత్రం చేయాల్సింది, లాండ్రీ చేయాల్సింది, ఇవన్నీ చేయాల్సింది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అదేంటి ప్రత్యేకతని కాదు, ఆ సమాజంలో కల్చర్ ఉంది. ఆ కల్చర్ లేకపోతే 150% మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉత్పత్తిలో పాల్గొని ఆ ఉత్పత్తిని కూడా తోడు చేయకపోతే సగానికి సగమే మనం ఉత్పత్తి అవుతాం. చైనాలో 140 కోట్ల మంది అందరూ పనిలో పడి వాళ్ళు 100 కేజీలు ఉత్పత్తి చేస్తే మనం 70 కోట్ల మందే పోయి పని చేస్తే సగమే కదా ఉత్పత్తి అయ్యేది. మన దేశంలో మహిళలను కూడా ఉత్పత్తిలోకి తీసుకొస్తే రెట్టింపు ఉత్పత్తి అవుతుంది కదా. కాబట్టి నువ్వు పెట్టుబడిదారి విధానం అభివృద్ధి కావాలన్నా ఆడవాళ్ళు పనిలోకి రావాలి. ఈ మధ్య మోడీ గారు ఒక మాట అన్నారు, మంచి మాటే అన్నాడు. ఏమిటి? ఆడవాళ్ళని ఉత్పత్తిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఆ మాట అంటుంటాడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ ఆడవాళ్ళ పని ఏంటంటే పిల్లల్ని కనడం, ఆ పిల్లల్ని శివాజీలాగా పెంచడం, రాణా ప్రతాపులాగా పెంచడం, ఆ రకంగా దేశభక్తిని నూరిపోసే కార్యక్రమం చేయడం. ఇదేదో అరగదేశి నూరిపోసేదిలాగా నూరిపోసే కార్యక్రమం చేయడం, ఇది అని వాళ్ళ పని. మరి అంటే అర్థం ఏంటి? నువ్వు వంట చేయి, ఇంట్లో కాపురం చేయి, అంత నీ పని అది అని చెప్పి ఒకవైపు చెప్తుంటారు. ఆడవాళ్ళు పనిలోకి రావాలని చెప్పేసి ఇంకొక వైపు. కానీ చైనాలో మగవాళ్ళు 74% పనిలో ఉంటారు. మన దేశంలో 71% పనిలో ఉంటారు. 3% తక్కువైనా సమానంగా ఉన్నారు. అక్కడ పనిలో ఉంటారు, ఇక్కడ పనిలో ఉంటారు. ఆడవాళ్ళు చైనాలో 71% పనిలో ఉంటారు. మన దేశంలో 14 మందే పనిలో ఉంటున్నారు. ఎంత తేడా ఉంది? మరి ఎంత తేడా ఉన్న ఆడవాళ్ళందరినీ పనిలోకి తీసుకురాకుండా నువ్వు దేశం ఎలా ముందుకు పోద్ది? అందుకని సిపిఎం చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో సోషలిజం రావాలి అంటే, లేకపోతే సోషలిజం వస్తే ఆడ మనిషి ఎంతో మగ మనిషి అంతే, అందరూ ఉత్పత్తిలోకి రావాలి, అటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పుద్ది. అది సోషలిజం. దానికి అనువైన పరిస్థితులను సృష్టించాలనేది సోషలిజం. ఇక్కడ కూడా ఆడవాళ్ళని, ఈ రొయ్యల దాంట్లో అందరినీ ఆడవాళ్ళని పెట్టారు. ఎందుకంటే మగవాళ్ళు పనిచేయరు, ఆ చలికి వాటికి తట్టుకోవాలి. వీళ్ళైతే తిట్టినా కొట్టినా పడి ఉంటారని చెప్పేసి పెట్టుకుంటారు. ఏదో ఒక రకంగా పనిలో పెట్టారు, సంతోషం. కానీ అదేదో కొద్దిగా అక్కడక్కడ చేస్తే ఎట్ట కుదురుతుంది? మొత్తం చేయాలి. ఈరోజు వెస్ట్ గోదావరి నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించుకొని ఇక్కడికి డబ్బులు పంపిస్తుంది ఎవరు? ఆడవాళ్ళు. ఎక్కువ మంది ఆడవాళ్ళు. మరి ఆ డబ్బుల మీద ఇక్కడ మన సంపద అది మాత్రం బాగానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే నీకు చాకరీ చేయాల్సిందే, అంటు దావాల్సిందే, ఏం చేయాలి. అక్కడ నుంచి సంపాదించి పంపిస్తున్నారే, రాగానే కాఫీ వద్దాం, రాగానే భోజనం పెట్టుదాం, ఏ మగాడు అనుకోడు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేయాల్సిందే. కాబట్టి ఈ వ్యత్యాసం ఉన్నంతకాలం సోషలిజం రాదు. సోషలిజం వస్తే ఈ వ్యత్యాసాన్ని రద్దు చేయకుండా సోషలిజం కాదు. అది అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది సోషలిజానికి పెట్టుబడిదారి విధానానికి తేడా ఏమిటంటే, ఆర్థిక అంతరం తక్కువగా ఉండాలి. ఇప్పుడు అంతరం ఎంత ఉందంటే,
100 కుటుంబాలు ఉన్నాయనుకున్నాం, 100 రూపాయలు ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానంలో ఒక్క కుటుంబంలో 60 రూపాయల చేతుల్లో ఉన్నాయి. 99 కుటుంబాల్లో 40 రూపాయలే చేతుల్లో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే బాగా పేదవాడికి బాగా ధనవంతుడికి దాదాపు 250% తేడా ఉంది. మీ దగ్గర పేదవాడిగా మీకు 1 రూపాయి ఉంటే ధనవంతుడిగా నా దగ్గర 250 రూపాయలు ఉన్నట్టు. అంత తేడా ఉంది. పెట్టుబడిదారీ విధానంలో అంత తేడా ఎందుకు వచ్చిందండి? ఈ 250 రూపాయలు ఉన్నవాడు బాగా కష్టపడి సంపాదించి ఒళ్ళు హోనం చేసుకుని చాకరీ ఏమైనా చేశాడా? ఏం చేయలే. సంపద సృష్టించిందంతా ప్రజలు, ఆ సంపదను కొంతమంది కొల్లిగొట్టేశాడు. ఇప్పుడు అంబానీకి $16 బిలియన్ ఈ 3 ఏళ్లలో ఆస్తి పెరిగింది. ఎందుకు పెరిగింది తెలుసా? ఉక్రెయిన్ నుంచి ఆయిల్ కొనుక్కొచ్చుకొని ఇక్కడ రిఫైన్ చేసి ఐరోపాలో అమ్ముకుంటున్నాడు. రష్యా నుంచి ఆయిల్ చవకగా వస్తుంది, ఆయిల్ని ఇక్కడికి తీసుకొస్తున్నాడు, రిఫైన్ చేస్తున్నాడు. దీన్ని తీసుకెళ్ళి ఇది ఎవరు చేసి పెట్టాడు? మోడీ గారు చేసి పెట్టాడు. అక్కడ ఆయిల్ చవకగా వస్తున్నాడు కాబట్టి మనకు డీజిల్ చవకగా ఇవ్వడంలా, మనకు పెట్రోల్ చవకగా ఇవ్వడంలా. కానీ అది అంబానీకి ఇచ్చేసి అంబానీని మళ్ళీ ఐరోపాలో అమ్ముకొని లాభం చేసుకుంటున్నాడు. $16 బిలియన్ వచ్చింది ఈ 3 ఏళ్లలో అతనికి ఆదాయం. ఏం కష్టపడి సంపాదించాడు? అక్కడెక్కడ యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం మీద వ్యాపారం చేసుకొని లాభం సంపాదించాడు. అటువంటిది అతనికి ఎందుకు దక్కాలి? అందుకని ఈ యంత్రం అనేది ఉండకూడదు. సోషలిజం వస్తే ఈ యంత్రాన్ని తగ్గించింది. ఈరోజు చైనా, వియత్నాం ఇటువంటి సోషలిస్ట్ దేశాల్లో ఈ యంత్రం 1:10 అంటే రూపాయి పేదవాడి దగ్గర ఉంటే 10 రూపాయలు ధనవంతుల దగ్గర. ఆఖరికి అమెరికా కూడా అంతే. అమెరికాలో కూడా పేదవాడికి ధనికుడికి మధ్య ఉండే వ్యత్యాసం చాలా తక్కువ, భారతదేశంలో చాలా ఎక్కువ. అటువంటిది ఉండకూడదు. అటువంటి ఉంటే దేశానికి నష్టం, అభివృద్ధికి నష్టమే కాదు, సామాజిక విప్లవాలు వస్తాయి. ఎంతకాలం ఎదురు చూస్తారండి? వాడు పడవల లాంటి కారులో తిరుగుతుంటాడు, ఇళ్లలోనే స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటాడు. మీ వెస్ట్ గోదావరిలో బాటిల్ కొనుక్కొని తాగడం తప్ప మీకు ఎక్కడ మంచినీళ్ళు దొరకవు. కానీ వాడికి స్విమ్మింగ్ పూల్లో క్లోరినేటెడ్ వాటరు ఇంటింటికి ఓ స్విమ్మింగ్ పూల్ పెట్టి చేస్తుంటారు. ఇంత వ్యత్యాసాలను కొంతకాలం సహిస్తారు తప్ప ఎక్కువ కాలం సహించరు. అందుకని అటువంటి పెట్టుబడిదారులు, అటువంటి సోషలిస్ట్ విప్లవం భయపడతారు. ఇంత వ్యత్యాసాలు అంటే ప్రమాదం వస్తుందని కొంతమంది హెచ్చరించే వాళ్ళు కూడా ఉన్నారు. సోషలిజం వస్తే ఈ వ్యత్యాసాలు తగ్గిపోతాయి. ఎలా తగ్గిపోతాయి? వాళ్ళ మీద పన్ను ఎక్కువ వేస్తాం, ఆ పన్నును తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెడతాం. ఈరోజు ప్రపంచంలో కల్లా అతి తక్కువ పన్ను వసూలు చేసే దేశం మంది. వారసత్వ పన్ను లేదు మనకి. అమెరికా వాళ్ళు కూడా వారసత్వ పన్ను వసూలు చేస్తారు. అంటే నేను ఒక ఆస్తి 100 కోట్ల రూపాయల ఆస్తిని నా వారసుడికి ఇస్తే ఈ 100లో అమెరికాలో 30 కోట్లు పన్ను కట్టాలి. కొన్ని దేశాలు అయితే 50% పన్ను కట్టాలి. అంటే 100 కోట్లు 50 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. నువ్వేమైనా వారసుడికి ఇవ్వాలంటే నీ సొంతగా ఖర్చు పెట్టుకుంటే అభ్యంతరం లేదు. కానీ నువ్వు వారసుడు ఏం చేశాడండి? నీ కొడుకో కూతురుగా పుట్టడమేనా వాడికి సంపద ఆస్తి? అతను ఏమన్నా ఫ్యాక్టరీ పెట్టి ఇంకోటి పెట్టి సంపాదించి అతను ఉంచుకుంటే అది వేరే విషయం. నీ కుటుంబంలో పుట్టడమే అదొక గొప్పతనమైన పద్ధతిలో ఆస్తిని చేయడం అనేది పెట్టుబడిదారీ దేశాల్లో కూడా లేదు. సోషలిజం వస్తే ఉండదు. ఎవరు సంపాదించుకున్నది వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే ఇంకోటి సంపాదించుకోవడానికి అవకాశం సోషలిజంలో ఉంటుంది. ఆ రకంగా పన్నులు అని తీసుకొచ్చి వ్యత్యాసాలు తగ్గించే సోషలిజంలో. ఇది పెట్టుబడిదారీ విధానంలోనే ప్రారంభమైంది, సోషలిజంలో కాదు. సోషలిజం వచ్చిన తర్వాత ఇది ఒక చట్టబద్ధం చేస్తుంది. అది సోషలిజం యొక్క ప్రత్యేకత. అలాగే సోషలిజంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు. నీరు ఎందుకు కొనుక్కోవాలండి? అది మానవ జీవితానికి అది ఒక తిండి అంతా, నీరంతే ప్రమాణమైంది, అది ఉచితంగా ఇవ్వాలి. ఈరోజు విద్యుత్ అంతే అందరికీ సర్వజనీయం, నిత్య జీవిత అవసరాల్లో ఒక భాగమైంది. అందుకని విద్యుత్ కూడా ఉచితంగా ఇవ్వాలి. విలాసానికి వాడుకోదలుచుకుంటే అట్లా ఇవ్వకూడదు. కానీ రోజువారీ జీవితాన్ని నడపడానికి అవసరమైన విద్యుత్తును ఎందుకు ఛార్జ్ చేయాలి? అందుకని ఇవన్నీ మార్పులు చేస్తే ఇవన్నీ కలిపితే సోషలిజం ఉంది. వీటిల్లో ఎవరికి అభ్యంతరం పెట్టాల్సిన ఏం లేవు. కానీ అభ్యంతరం పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం హక్కులుగా ఇస్తే వీటన్నిటిని సరుకులుగా చేసి అమ్ముకొని లాభం చేసుకోవడానికి చాలామందికి, వీటి మీద లాభం చేసుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ వీళ్ళే, ఎంపీలందరూ వీళ్ళే. ఏది విద్యా సంస్థలు నడిపి, హాస్పిటల్స్ పెట్టి, కాంట్రాక్టులు చేసి, ఇటువంటి రియల్ ఎస్టేట్ చేసి, కన్స్ట్రక్షన్ చేసి, ఇటువంటి వాళ్ళే ఈరోజు రాజకీయాలు నడుపుతున్నారు. మరి వాళ్ళందరికీ ఈ సరుకులు కాకుండా ఈ హక్కులుగా మారిపోతే వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుంది? అందుకని వాళ్ళు వ్యతిరేకం. అందుకని వాళ్ళకి సోషలిజం అంటే కోపం. అందుకని ఈరోజు ప్రజల యొక్క మేలును కోరుకోవాలి అని చెప్పంటే అటువంటి కోరుకోవాలి. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా సోషలిజం వైపు చూడాల్సింది తప్ప ఇంకో మార్గం లేదు. ఆ రకంగా చూస్తారు. సోషలిజం దెబ్బతిన్న తర్వాత చాలామంది నిరాశ, నిస్పృహకు గురవడం సహజం. ఈ భవిష్యత్తు లేదనుకోవడం సహజం. కానీ మళ్ళీ తిరిగి పుంజుకొని మళ్ళీ భవిష్యత్తు వచ్చిన ఘటనలు చరిత్రలో చాలాగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక తర్వాత అంటే జనరల్గా మన దేశంలో సోషలిజం ఎట్లా ఉండాలని చెప్పాను. ఇప్పుడు నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. మన దేశంలో కూడా ఈ సోషలిజం వైపుకి చూడటం అనేది ప్రజల్లో ప్రారంభమైంది. ఇంతకుముందు విశ్వవిద్యాలయాల గురించి చెప్పాను. మన రైతుల పోరాటం జరిగింది ఢిల్లీలో. 4 నల్ల చట్టాలు తెచ్చారు. ఆ పోరాట ఫలితంగా 4 నల్ల చట్టాలని ఆపేసేసారు. ఇప్పుడు లేబర్ కోడ్స్ తెచ్చారు.
ఆ లేబర్ కోడ్స్ ఇప్పుడు వరకు దేశవ్యాప్తంగా ఇప్పుడు వరకు అమల్లోకి రాలా. బీజేపీ ప్రభుత్వం అమలు చేయడానికి భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక పెద్ద సమ్మె చేస్తున్నారు, మీరు అమలు జరిపితే కుదరదని. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. మీకు అందరికీ తెలుసు, విద్యుత్ ప్రైవేటీకరణ చేయాలని 2000 సంవత్సరంలో చంద్రబాబు ప్రయత్నం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. 3 ప్రాణాలు అర్పించారు. విద్యుత్ ఛార్జీలు, పెంచిన ఛార్జీలు తగ్గించలేదు. కానీ 20 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచనే మానేసేశారు పాలకులు. ప్రైవేటీకరించే ఆలోచనని మానేసేశారు. ఇప్పుడు వరకు ఒక విద్యుత్ సంస్థను కూడా ఆనాటి నుంచి నాటి వరకు ప్రైవేటీకరణ చేయలేదు. కాబట్టి ప్రజా పోరాటాలు ఉధృతంగా జరిగి ఈ పెట్టుబడిదారీ విధానం దానికి నచ్చినట్టుగా చేసుకోకుండా ఈరోజు ఆటంకాలు జరుగుతాయి. అంటే రాబోయే కాలంలో కూడా అటువంటి ఉద్యమాలు, పోరాటాలు ఇంకా ఉధృతం అవుతాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఎందుకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు? రేపు అంబానీ, అదానీలు కొనుక్కుంటారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ మీద మీ బిల్లులన్నీ చూస్తారు, మీకు నోటీసులు పంపిస్తుంటారు. అందుకని రైతాంగంలోనూ వీళ్ళని వ్యతిరేకత వస్తుంది. అదే కనుక దేశవ్యాప్తంగా మళ్ళీ అమలు జరపడానికి పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటే పెద్ద విస్ఫోటనమే వస్తుంది. పెట్టుబడిదారీ విధానం ఈరోజు అటువంటి సమస్యలతోటి ఇరుక్కునుంది. ఇప్పుడు ట్రంప్ సుంకాలు విధించారు. సుంకాలు ఇచ్చింది 50% సుంకాలు విధించారు. ముందు ఇక్కడ పడుతుంది పశ్చిమ గోదావరి మీద. మీ రొయ్యలన్నింటి మీద అమెరికాకి 20-30 కౌంట్లన్నీ అమెరికాకి ఎగుమతి అవుతుంది. అంతకుముందు 100 రూపాయలు ఒక కేజీ అమ్మితే ఇప్పుడు 150 రూపాయలు అవుతుంది. అమెరికాలో వాడు 150 రూపాయలు ఎందుకు కొనలేదనుకోండి, ఇక్కడ రొయ్యలన్నీ 20 కౌంట్ 30 కౌంట్ కూడా మనమే కొనాల్సిన పరిస్థితి. మనం 100 కౌంటే తినలేని పరిస్థితి మనది. 20 కౌంట్ 30 కౌంట్ తినేవాడు ఎవడు ఉంటాడు? ఇప్పుడు 6% ఎక్స్పోర్ట్ పడిపోయిందని చెప్పేసి ఇవాళ పేపర్లో వచ్చింది. ఇక్కడ నేను చెప్తుంది మన బాధలు కాదు. ఈరోజు అమెరికా ప్రపంచంలో మనలాంటి దేశాలన్నింటినీ ఒత్తిడి చేసి మన సరుకుల్ని కారు చౌకగా కొనేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి పాల ఉత్పత్తులు పన్ను లేకుండా దిగుమతి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. గోధుమల్ని పన్ను లేకుండా దిగుమతి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. స్టీల్ని పన్ను లేకుండా దిగుమతి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. అల్యూమినియం మీరు మా దేశానికి ఎగుమతి చేస్తే కుదరదు, ఎక్కువ పన్ను వేస్తామని చెప్తుంది. మందులను కూడా రానియని చెప్పేసి చెప్తుంది. మీడియం రేంజ్ కార్లను రానియని చెప్పేసి చెప్తుంది. ఎప్పుడు రానిస్తుందట? మనం మొక్కజొన్నల్ని పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి, వాళ్ళ పత్తిని పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి, వాళ్ళ పాల ఉత్పత్తులన్నింటినీ పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి, వాళ్ళ విత్తనాలని, వడ్లు ఇట్లాంటి విత్తనాలన్నింటినీ పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి. అప్పుడే ఇవన్నీ రాణిస్తానని చెప్పారు. అంటే మన రైతాంగం, మన పేదవాళ్ళని, వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి, కష్టపెట్టి, వీళ్ళ జీవితాలను నాశనం చేసి అమెరికా సరుకుల్ని మనం కొనే స్థితి ఈరోజు ఒత్తిడి చేస్తున్నారు. ఇది మన దేశపై మనం ఎందుకు సహించాలి? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని మనం సహించలేదు, ఇప్పుడు కూడా ఎందుకు సహించాలి? మోడీ గారు సహిస్తారు, ఎందుకంటే ట్రంప్ గారు ఆయన చాలా పెద్ద స్నేహితులట. ఇప్పుడు అది కూడా చెడిపోయింది. ఎందుకంటే ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ కావాలట. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఆ యుద్ధాన్ని ఆపేనని చెప్పేసి నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి ఈయన అప్లికేషన్ పెట్టాడు. పాకిస్తాన్ ఆయన ట్రంపే చేశాడు, యుద్ధాన్ని ఆపాడు, కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇవ్వండి ఉత్తరం రాశాడు. మోడీ రాయలా. మోడీ ఎందుకు రాయలేదంటే ట్రంప్ వల్లనే యుద్ధం ఆగిపోయిందంటే తన పేరు పద్ది, తన విశ్వగురువుని అని చెప్పుకుంటున్నాడు, 56 అంగుళాలని చెప్పుకుంటున్నాడు, నేను రాణా ప్రతాప్ లాంటి శివాజీ లాంటి వాడిని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ట్రంప్ చెప్తే ఎన్నాడని చెప్పంటే పరువు పద్ది, అందుకని నేను చెప్పడంలా. అందుకని కోపం వచ్చింది ట్రంప్కి. నిన్నటిదాకా స్నేహం ఉయ్యాలు గారు కలిసి అహ్మదాబాద్లో, అటువంటి వాళ్ళు ఇప్పుడు కోపం వచ్చి ఇప్పుడు ఈ పనులని వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ లొంగిపోతే ప్రజలే దేశాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు పెట్టుబడిదారీ విధానం అమెరికాలో ఉంది. ఆ పెట్టుబడిదారీ విధానం బతికించుకోవాలంటే మనలాంటి దేశాలను దోసుకోకపోతే అమెరికాకి పనికిరాదు. ఆ దోసుకోవడానికి ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా దోసుకుపోతే ప్రజలు ఎలా ఎదురు తిరిగారో ఈరోజు ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడానికి ఆ రకంగా మళ్ళీ ప్రజలు సంసిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు అమెరికాను ఎదుర్కోవడానికి నిన్నదాకా చైనాతోటి కస్సుబుస్సు అనేవాళ్ళు. ఇప్పుడు చైనాలోకి పోయి వాళ్ళందరూ వరుసగా చూడండి. పాకిస్తాన్ ప్రధాని కూడా ఉన్నాడు దాంట్లో. పాకిస్తాన్ తోటి వాళ్ళ దగ్గరకే బాగుంది చెప్పారు కదా నిన్న. ఈ వరుసలో పాకిస్తాన్ ప్రధాని ఉన్నాడు, మోడీ గారు ఉన్నాడు, చైనా ఉన్నారు, అందరూ కలిసి వరుసగా నుంచున్నారు. అంటే ప్రపంచం అంతా ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని బుల్లియింగ్ అంటామే. మనల్ని అందరినీ ఇంగ్లీష్లో అయితే బుల్లియింగ్ అంటాం, మరి తెలుగులో మనల్ని మూలక నెట్టి ఒత్తిడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసే ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి. అమెరికా డాలర్ కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మోడీ అమెరికాతో ఉంటాడా, భారత ప్రజలతో ఉంటాడా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకని పెట్టుబడిదారీ విధానం ఈ రకంగా ప్రపంచమంతా గందరగోళం ఉన్న నేపథ్యంలో క్రమక్రమేణా ఈ పరిష్కారం కాదని చెప్పేసి ప్రజలు ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరి ప్రజలకు సోషలిజం తప్ప ఇంకేం దిక్కులేదు. ఎందుకంటున్నానంటే ఈ పొల్యూషన్ పోవాలంటే సోషలిజం వస్తేనే పోద్ది. లేకపోతే ఏ రొయ్యల పరిశ్రమ అని పొల్యూషన్ లేకుండా చేసి మనకందరూ శుభ్రమైన నీరు ఇస్తాడు? ఏ పెస్టిసైడ్
కంపెనీ వాళ్ళు తక్కువ పెస్టిసైడ్ చేసి ఇస్తారు. ఈ కలవలు పరిశుభ్రంగా మనకు నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? పెట్టుబడిదారి విధానంలో సాధ్యం కాదు. ఎందుకంటే పెట్టుబడిదారి విధానానికి పర్యావరణం అని పట్టదు. పర్యావరణం బాగుండాలి, లాభం బాగుండాలని చెప్పేసి అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ మందుల పరిశ్రమలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అమెరికాలో పొల్యూషన్ ఎక్కువైందని వాటి అన్నిటి తరివేస్తే ఇక్కడికి వచ్చినాయి. టెక్స్టైల్ మిల్స్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ, స్టీల్ ఉత్పత్తులు కానీ ఇవన్నీ అక్కడ పొల్యూషన్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాయి. అటువంటి పెట్టుబడిదారి విధానం ఇక్కడ పొల్యూషన్ లేకుండా మనల్ని అందరినీ కాపాడుతుందని చెప్పేసి ఏమీ లేదు. ఈరోజు పర్యావరణాన్ని బతికించుకోవాలన్నా పెట్టుబడిదారి విధానం బతికించదు. ఈరోజు ఈ దేశాన్ని సూపర్ పవర్గా మార్చి ఆర్థిక శక్తిగా మార్చాలన్నా అది సాధ్యం కాదు. ఈరోజు ఈ వెస్ట్ గోదావరిలో క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి, కిడ్నీ జబ్బులు పెరిగిపోతున్నాయి. కిడ్నీ జబ్బులకును క్యాన్సర్లకి వీటన్నిటికీ పెట్టుబడిదారి విధానానికి సంబంధం లేదా? ఈ పెట్టుబడిదారి విధానం అభివృద్ధి నమోదులో భాగంగానే ఈ క్యాన్సర్లో కిడ్నీలు పెరుగుతున్నాయి మళ్ళీ వైద్యం కూడా లాభమే. క్యాన్సర్ వస్తే ఒక రేటు, కిడ్నీ వస్తే ఒక రేటు, ఇది కూడా లాభంగానే. అంటే జబ్బులు సృష్టించడం పెట్టుబడిదారి విధానమే, ఆ జబ్బులకు మందులు కనిపెట్టడం పెట్టుబడిదారి విధానమే, ఆ మందులు ఇచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేయడం పెట్టుబడిదారి విధానమే. మన బ్రతుకంతా పెట్టుబడిదారికి లాభం చేయడమే మన పని. మనం బట్టలు వేసుకునే దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి, మందులు వేసుకునే దగ్గర నుంచి మన కాటికి పోయేదాకా పెట్టుబడిదారికి ప్రతి అంశము మనం లాభం చేసే సరుగ్గా మారిపోయాం. ఇప్పుడు మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయండి? మనం అనుకుంటాం ధూమ్ధామ్గా చేసాం. ధూమ్ధామ్ నీకు కాదు, పెట్టుబడిదారికి ధూమ్ధామ్. పట్టు చీరలు, కార్లు, ఫ్రిడ్జ్లు, ఆభరణాలు, ఈ ఏజెంట్లు, మేనేజ్మెంట్ ఏజెంట్లు ఉంటారు. ఇవన్నీ నీకు పెళ్లి ఈ దేశంలో, భారతదేశంలో పెళ్లిళ్ళు జరగకపోతే సగం పెట్టుబడిదారులు నాశనం అయిపోతారు. మీరు మార్క్సిస్ట్ పార్టీ చెప్పిన పెళ్లి దండల పెళ్లి చేయించుకోండి, సగం లాభం పెట్టుబడిదారులకు తగ్గిపోతుంది. ఆ రకంగా పెళ్లిని కూడా ఆ రకంగా ఒక వ్యాపారంగా మార్చారు. ఇప్పుడు చావుల్ని వ్యాపారంగా మార్చేస్తారు. ఇంతకుముందు గుట్టుగా మన ఇళ్లలో సమర్థాడితే అప్పుడు గుట్టుగా కార్యక్రమం అయిపోయింది. అదొక పెద్ద ఈవెంట్గా మార్చేసి సరుగ్గా మార్చేశారు. ఇటువంటి సమాజం పట్ల తెలియని కోపం, తెలియని అసంతృప్తి, యాంగ్జైటీ మన పిల్లలకందరికీ అకారణంగా తొందరగా బీపీలు, తొందరగా షుగర్లు, తొందరగా ఎక్కువ మంది డబ్బులుండే ధనవంతుల పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ పెట్టుబడిదారు విధానం యొక్క లక్షణాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యవస్థను మనం నాశనం చేసుకుంటే, ఇంతకుముందు చెప్పిన నమూనాలో మనం సోషలిజం తెచ్చుకుంటే, రష్యాలో ఒక పార్టీయే సోషలిజంలో కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారానికి వచ్చింది. ఇప్పుడు చైనాలో కూడా ఒక పార్టీ అధికారంలో ఉంది. అయితే భారతదేశంలో మార్క్సిస్ట్ పార్టీ చెప్తుంది ఏంటంటే మన రాజ్యాంగంలో సోషలిజం పెట్టుకొని ఆ సోషలిజాన్ని నమ్మేదానికి ఎన్ని పార్టీలు అయినా ఉండొచ్చు. ఆ పార్టీలో ఏ పార్టీ గెలిస్తే రాజ్యాంగం ప్రకారం ఆ పార్టీ పరిపాలన చేస్తుంది. అటువంటి కొత్త రాజ్య వ్యవస్థను మనం తెచ్చుకొని మన దేశాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. అది ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. లాభం ఉండదు, లాభం నష్టం. కాబట్టి దీన్ని మనం వద్దని చెప్పనుకునేవాడికి తప్ప సామాన్య ప్రజలకు ఇటువంటి వ్యవస్థ మంచిది అని చెప్పేసి అందరూ భావించే రోజులు వస్తాయి. అటువంటి వ్యవస్థ కోసం మనం కృషి చేయాలి. ఆ సందర్భంలో మీకందరికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు ప్రజల సమస్యలు ఎప్పుడు వస్తే అప్పుడు ఉద్యమాలు, పోరాటాలు చేయక తప్పదు. ఉద్యమాలు, పోరాటాలు లేకుండా ఏ సమస్య ఇప్పుడు వరకు పరిష్కారం కాల, రాబోయే కాలంలో కూడా పరిష్కారం అవ్వదు. ఇప్పుడున్న పాలకులు మరీ అన్యాయం, సమస్యలను పరిష్కారం చేసే స్వభావం లేనివాళ్ళు. కాబట్టి ఆ ఉద్యమాలు, పోరాటాలు, అవి వామపక్షాలు, ప్రజాస్వామిక శక్తులు అందరూ ముందుండాలి. ఈరోజు మిగతా సమస్యలు లేదు, ఓటుకే దిక్కు లేదు. ఈరోజు బీహార్లో దాదాపు 1 కోటి మందికి ఓట్లు తీసేశారు. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి, కాంగ్రెస్ దగ్గర నుంచి వామపక్షాలు అన్నీ కలిసి ఇప్పుడు యాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి ఇవాళ బేబీ గారు అందరూ యాత్ర చేస్తున్నారు రక్షించుకుందామని. మళ్ళీ మన రాష్ట్రం, అన్ని రాష్ట్రాలకు కూడా వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈరోజు ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సి వస్తుంది. అటువంటి ఉద్యమాలు, పోరాటాలకు మన చేతనైతే సహాయం చేయాలి. అయితే మార్క్సిస్ట్ పార్టీ భావిస్తుందంటే ఉద్యమాల పోరాటాలతో సరిపోదు. ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలు కూడా మార్చాలి. ఈ ఆలోచనల్ని పూర్తిగా కలుషితం చేసే ప్రయత్నం ఇప్పుడు పాలకులు చేస్తారు. ఈ మధ్య ఒక మంత్రి, మాజీ మంత్రి, ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? ఈ ప్రపంచంలో ఎవరు మొదటి వ్యోమగామి అంటే ఆస్ట్రోనాట్, మొదటి ఆస్ట్రోనాట్ ఎవరు అని చెప్పేసి ప్రశ్న వేసి, ఈ ప్రపంచంలో మొదటి ఆస్ట్రోనాట్ హనుమంతుడు అని చెప్పాడు. యూరీ గగారిన్ కాదు, ఆమ్స్ట్రాంగ్ కాదు, హనుమంతుడు మొదటి ఆస్ట్రోనాట్ అని చెప్పాడు. ఇక అది పిల్లలకు నేర్పిన తర్వాత మనకి ఏం సైన్స్ వస్తుంది, ఏం చదువు వస్తుందండి? అటువంటి చదువు చెప్పి మన దేశం సూపర్ పవర్ కావాలి, శాస్త్రజ్ఞులు కావాలి, అవి కావాలంటే ఎట్లా? హనుమంతుడు ఆకాశంలో, గాలిలో ఎగురుతాడు అని చెప్పేసి వాల్మీకి ఊహించి రామాయణం రాయడం గొప్ప విషయం. అది గొప్ప. ఆ రకమైన ఆలోచన చేయడం, ఆ రకమైన కల్పన చేయడం అనేది ఆ కవి యొక్క గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఇటువంటి కల్పన అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి. పక్షులు ఎగరడం చూసి మనిషికి ఆ రెక్కలు కట్టి, ఇప్పుడు బైబిల్లో ఏంజల్స్ అంటామే, ఏంజల్స్, అప్సరసలు, మన అప్సరసలు కూడా రెక్కలు కట్టి ఎగురుతుంటారు. అలాగే మన పుష్పక విమానం కూడా, మామూలు పుష్పక విమానం మామూలుగా ఎగరదు, దానికి రెక్కలు ఉంటాయి. రెక్కలు లేకుండా ఎగరమనండి పుష్పక విమానం. ఆ రకంగా ఊహించారు. సమాజంలో ప్రిమిటివ్ సొసైటీస్లో ప్రకృతిలో ఉండే శక్తులన్నింటినీ
మనిషికి ఆపాదించుకొని ఆ రకంగా ఊహించాడు. ఆ ఊహించడమే ఆనాటికి గొప్ప. అంతవరకు మనం మెచ్చుకోవచ్చు. కానీ ఆయన అస్ట్రోనాట్, అది వేదాల్లోనే ఉంది అంటే ఇప్పుడు నేర్చుకోనక్కర్లే ఇంకేమి చదువు. న్యూటన్ సిద్ధాంతం అక్కర్లేదు, రిలేటివిటీ సిద్ధాంతం అక్కర్లేదు, గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం అక్కర్లేదు, అవన్నీ పక్కన పెట్టి హనుమంతుడిలాగా ఎగరదాం, ఆయన పూజ చేద్దాం, ఎగురుదాం. పూజ చేస్తూనే ఉండొచ్చు, ఎగరడం మాత్రం సాధ్యం కాదు. నేను చెప్పేది సైన్స్ని తీసుకొచ్చి మతంతో కలిపి, సైన్స్ని తీసుకొచ్చి మూఢనమ్మకాలతో కలిపే పాలకులు ఉన్నంతకాలం మన సమాజం అంతకుముందు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే మతం వేరు, భక్తి వేరు. అది వ్యక్తులను చూసుకొనియండి, ఆ నమ్మకాలు ఏని వ్యక్తులు వదిలేద్దాం. కానీ ప్రభుత్వం, సమాజం, విద్య ఇవన్నీ ఆధునికమైన భావాలను ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో ఉండాలి. దానికోసం ఈరోజు పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి సైన్స్ గురించి, సైన్స్ అవగాహన గురించి, వీటన్నిటి గురించి ఈరోజు మనం అభివృద్ధి చేయకపోతే మన దేశం చాలా వెనకబడిపోద్ది. అందుకని సిపిఎం ఈరోజు మెడికల్ క్యాంపులు, ఆరోగ్యం జరుపుతుంది. అలాగే విద్యారంగంలో కొంత కృషి, ప్రజలకు సేవ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే పిల్లలకి శాస్త్రం, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇట్లాంటివన్నీ బాగా నేర్పించేదానికి చాలామంది ప్రయత్నం చేస్తున్న, వాళ్ళకి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు చాలా చాలా జరుగుతున్నాయి. వాటిలో మనమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా ఒక సాంస్కృతిక విస్ఫోటనం. ఎప్పుడైనా చూడండి, ఐరోపాలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందంటే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందంటే ఆ సైన్స్ ఆ రకంగా గొప్పగా అభివృద్ధి చెందిన దానివల్ల వచ్చింది. ఈరోజు చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైనా కూడా చేసి, అమెరికా చేస్తుంది. మనం ఎక్కడ ఉన్నాం? మనం హనుమంతుడి దగ్గర ఉన్నాం. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ, చిప్స్ తయారీలో వాళ్ళు మూడో మీకు కొంతమందికి అర్థం కాదు, 3 నానోమీటర్. మీకు సెల్ ఫోన్లో 14, యాపిల్ సెల్ ఫోన్లో 14 నానోమీటర్ ఉంటుంది. 200 దగ్గర నుంచి నానోమీటర్స్ అంటాం. చిప్ ఉంటుంది కదా. ఇప్పుడు మూడు దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. మనం ఇంకా 128 దాకా ఉన్నాం. ఎట్లా ముందుకు పోతాం? అందుకని మన దేశం ముందుకు పోవాలని కోరుకునేవాళ్ళు, సోషలిజం అవసరంలా, కనీసం దేశం సైన్స్లో, శాస్త్ర పరిజ్ఞానంలో ముందుకు పోవాలని కోరుకునేవాళ్ళు మన పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి సైన్స్ అంటే అభిమానం, ఆ ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలనే భావం, ఇటువంటిది నేర్పాలి. అటువంటి నేర్పిన వాళ్ళకి ఈ పెట్టుబడిదారీ విధానం గురించి కూడా అవగాహన చేసుకునే శక్తి వస్తుంది. పెట్టుబడిదారీ విధానం కాకుండా మంచి వ్యవస్థ ఏదో తెలుసుకునే శక్తి వస్తుంది. ముందు శాస్త్రీయ ఆలోచన చేసే శక్తి, లేకపోతే ఇవన్నీ కూడా తెలుసుకునే శక్తి కూడా రాదు. అందుకనే మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని, మన సాంస్కృతిక వ్యవస్థలో ఉన్న లోపాలని, వీటన్నిటినీ మనం సరి చేసుకోవాలంటే ప్రజల్లో ఒక సాంస్కృతిక భావజాల, శాస్త్రీయ భావజాల వ్యాప్తి అవసరం. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి అనుకున్నాం, చేస్తున్నాం. వాటికి కూడా మీరు సహకరించాలి. ఆ రకంగా మంచి సమాజాన్ని నిర్మించుకునేదానికి మనం అందరం తోడ్పడాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నమస్కారం.